క్లారిటీ ఉంటుంది. చెప్పండి పంపించాను. ఎట్లా సమాచారం ఇవ్వడానికి లేకపోతే ఎదుర్కొన్నారు మీరు? సమాచారం ఇవ్వడానికి ఉన్నారా లేకపోతే ఎందుకు? చెప్పండమ్మా. ఏంటి మీకు ఎన్నిసార్లు చెప్పాను కమిషన్ కోర్టులో ఎప్పుడు సమాచారం ఆయన పుస్తకానికి ఇవ్వలేదు? ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చావమ్మా? ట్రూ కాపీ ఇక్కడ ఇవ్వమన్నానమ్మా. నేను ఒరిజినల్ బుక్ ఆయన బుక్కానికి ఇచ్చింది సివిల్ కోర్టు ప్రకారం ఏది ఉంటుందో అది చేయాలి. సమాచార యాక్ట్ ప్రకారం ఎవరి సమాచారం మనకి వెల్లడించాలనేది సెక్షన్ చెప్తుంది, యాక్ట్ చెప్తుంది. మనం చదువుకున్న వాళ్ళు, ఉద్యోగుల వాళ్ళు మన విధులు మనం పాటించాలి. ఇప్పుడు ఒకరి వస్తువులు మీకు కాదని ఎట్లా చెప్తాం? మీరు ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకుని గ్రూప్ 2లో పాస్ అయ్యారు, ఉద్యోగం కొట్టారని ఎవరైనా పెట్టారనుకో, మీరు దాన్ని ఒప్పుకుంటారా? ప్రూవ్ కావాలి కదా కోర్టులో. మరి మీరు కమిషన్ చెప్పే కోర్సుని మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు? వీళ్ళు ఎవరైనా నాకు ఐడియా లేదు. మీరైతే నేరుగా నా దగ్గర అటెండ్ అయినప్పుడు మీకు ఆదేశాలు ఇచ్చాను కదా. బుక్ ఎందుకు దొరకలేదండి? మా పరిధిలో ఉందని మీ సీనియర్ అసిస్టెంట్ చెప్పాడు. ముస్లిం సమ్ పీపుల్ మీకన్నా ముందు నేను పంపించా, గుర్తుందా? ఫస్ట్ బయారం చేశారు, గుర్తుందా? మీరు బయారం నుండి ఇక్కడ వచ్చారు, గుర్తుందా? మరి ఎందుకు ఇవ్వలేదమ్మా ఇన్ఫర్మేషన్? బుక్ దొరకండి, జిరాక్స్ ఎట్లా దొరికింది? ఫైల్ అవైలబుల్ ఉందా? ఒరిజినల్ బుక్ ఎక్కువైంది తెలియకపోతే ఎట్లా మీకు తెలవాలి కదా. మెమో పెట్టుడు అన్నీ మాకు సంబంధం లేదండి. మాకు ఒకటే మీరు కమిషన్ ఆదేశాలు ఇచ్చినప్పుడు ఎవరి బుక్ వాళ్ళకి ఇచ్చేయండి. ఎవరి బుక్కులు వాళ్ళకి ఇచ్చేయండి. ప్రభుత్వాలు కానీ కోర్టు కానీ ఏం తెలిస్తే దాన్ని బట్టి వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఇవాళ ఒక బుక్ వచ్చిన బుక్ని దాన్ని క్యాన్సిల్ చేసే అధికారం కలెక్టర్ గారికి లేదు. ధరణి యాక్ట్ అందరికీ చెప్తుంది. ధరణి యాక్ట్ అందరికీ ఒక చట్టం, ఆయనకు ఒక చట్టమా? ఫోన్ చేస్తారన్నా పంపి చెప్పండి. ధరణి యాక్ట్ చట్టం అందరికీ ఒకే విధంగా ఉండాలి కదా. కానీ ఈయన విషయంలో రాగానే ఈయన ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు, ఎందుకు బుక్ ఇవ్వట్లేదు, అది ఇంప్లిమెంట్ అవుతుందా కాదా అనేది సెకండరీ లీగల్గా కలెక్టర్లు ఉంటాయి, తర్వాత జిల్లాకు ఈ ఉంటుంది, తర్వాత మెజిస్ట్రేషన్ 1 by 1 మూవ్ అవుతుంది. ఇప్పటికైనా బుక్ ఇప్పిస్తారా లేకపోతే మీ అందరి మీద పెనాల్టీ వేసేస్తున్నారు? ఇది మాత్రం క్లియర్. ఎందుకంటే కమిషన్ ఇచ్చిన కోర్టు, కమిషన్ ఇచ్చిన ఇన్ని ఆర్డర్లకు ఒక్క ఆర్డర్ కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. సరే, ఒక ఆర్డర్ అంటే వదిలిపెట్టేస్తాను. ఇదే కురివికి సంబంధించిన ఎన్నో ఆర్డర్స్ ఇచ్చారు, ఎన్నో మీకు డైరెక్షన్ ఇచ్చారు. మా ఆదేశాలను ఇంప్లిమెంట్ చేయలేదు, గౌరవ కోర్టు ఆదేశాలు ఇంప్లిమెంట్ చేయలేదు, గౌరవ రిజిస్ట్రేషన్ జిల్లా అధికారం చెప్పి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. మీరు వన్ సైడ్ పార్ట్ చూపిస్తున్నారు క్లియర్గా. చెప్పండి మా మీ ఎక్స్ప్లెనేషన్లో చెప్పారా ఇంప్లిమెంట్ అనేది? కనీసం ఎక్స్ప్లెనేషన్ కూడా ప్రాపర్గా చెప్పలేదు మనం. ఉన్నారా కదా మీరు? లేదని అంటున్నారు. లేదు ఎందుకు అటెండ్ అయ్యారు మీరు? ఏ పీరియడ్లో ఉన్నారు? సార్ యాక్చువల్గా ఏంటంటే మన 17లో ఇలా అయిపోయింది. 18 ఏప్రిల్లో మనకి 18 జూన్ మేలో పాస్బుక్ ఇష్యూ అయింది. ఓకే, అది అప్పుడు ఉన్న డీటీ అప్పుడు 18లో డిస్ట్రిబ్యూషన్ అప్పుడున్న డీటీ ఎవరు? రిటైర్ అయిపోయింది. రిటైర్ అయిపోతే మనకి ఏం సంబంధం? యాక్చువల్గా అది అప్పుడు మిస్లేదు సార్. మీరు తెప్పించుకోవాలి, అది ఆఫీసర్స్ మీ బాధ్యత, అది మీ డ్యూటీ. అది ఏమైందంటే సార్ అప్పుడు మనం బల్కీగా ఒక విలేజ్ అన్ని క్లియర్ గా చెప్పేస్తున్నారు. గౌరవ సంబంధించిన మీ అధికారులు కావాలని కనసాయికల్లోనే ఉంచుకుంటున్నారని. ఇప్పుడు కూడా ఇంతకుముందు నేను సాహసి నన్ను అడ్డుపడ్డాను. డిఆర్ ముందు కూడా ఆయన ఒక సందర్భంగా గెలవ చేసి ఆర్గ్యూ పెట్టుకున్నాడు. అప్లికేట్ ప్రాపర్గా క్లియర్ చేయాలి కదా. చిన్న సార్ 2017లో మనం బల్కీగా ఒకేసారి గ్రామసభలో పెట్టి డిస్ప్లే చేసింది సార్ అన్ని జీపీలలో. అప్పుడు ఇవన్నీ పాస్బుక్ వచ్చిన 18లో డిస్ట్రిబ్యూషన్ చేసాం సార్. అప్పుడు ఏంటంటే ఈయన ల్యాండ్ ఎక్కువ రావడం వల్ల అప్పుడు మనకు సర్కులర్ కూడా ఉంది సార్. గవర్నమెంట్ ఎక్కువ ల్యాండ్ వచ్చిన కానీ ఏం కరెక్షన్స్ ఉన్నా కానీ ఇవ్వండి. మరి ఆ సర్కులర్ ప్రకారం ఆ రోజే ఈ సర్కులర్ కింద, ఈ మెమో కింద, ఈ జీవో కింద, ఈ గైడ్ లైన్ కింద నేను ఇవ్వలేకపోతున్నా రిటర్న్ గా ఇవ్వండి. ఇప్పుడు అట్లాంటి సర్కులర్స్ ఉన్నాయి. మళ్ళీ మొదటి మాట్లాడు. ఎన్నిసార్లు నేను సజెషన్ ఇచ్చాను, ఎన్నిసార్లు నేను గైడ్ చేశాను, ఎన్నిసార్లు మీకు సంబంధించిన ఎంఆర్ఆలకు మీకు ఎన్నిసార్లు చెప్పాను. ఏది అప్లికబుల్ అవుతే యాక్ట్ కానీ సెక్షన్ కానీ
ఏది అప్లికబుల్ అవుతే ఈ సెక్షన్ కింద మేము ఇవ్వడానికి వీలు లేదు, ఈ రూల్ ప్రాసెస్ కింద మేము ఇవ్వడానికి లేదు, ఈ రూల్ పొజిషన్ ఇది ఇవ్వద్దని చెప్తుంది కాబట్టి మేము ఇవ్వలేకపోతున్నామని మీరు రిటర్న్గా ఇవ్వండి. మరి ఫర్దర్గా కోర్టుకి వెళ్ళి ప్రాసెస్ చేసుకుంటారు. చెప్పండి. అప్పుడు ఇచ్చిన సర్కులర్ అవునండి, మళ్ళీ సర్కులర్ అని నువ్వు ఓవరాల్గా మాట్లాడితే కుదరదు కదండి. సర్కులర్ ఓవరాల్గా మీరు నేను మాట్లాడుకుంటే అవుతుందా? రిటర్న్ ఇవ్వాలి. ఆయన ప్రతిదీ రిటర్న్ ఇస్తుంది అఫిడవిట్లో. నేను ఒకటే అండి, సెక్షన్ 6(1) ప్రకారం ఆయన పెట్టిన దరఖాస్తుని సెక్షన్ 7(1) ప్రకారం 30 రోజుల కాల వ్యవధిలో మీరు ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించినందుకు మీకు ఇవాళ సోకాసు నోటీసు. రెండోది కమిషన్ నుండి అనేక ఆర్డర్లు, అనేక ఆదేశాలు, అనేక సూచనలు సలహా ఇచ్చినా కూడా దాన్ని మీరు అమలు చేయలేదు. మా ఆర్డర్లన్నీ అన్నింటినీ మీరు అట్లే పక్కన పెట్టేశారు. కాబట్టి ఇవాళ మీకు సోకాసు నోటీసు ఫర్దర్గా ఇప్పుడు కూడా మీ వివరణ ప్రాపర్గా లేదు, అందుకు మీ అందరి మీద పెనాల్టీ చేసేస్తున్నాను. నేను అది కూడా ముందే మీకు చెప్పేస్తున్నాను. ఎందుకంటే ఇన్ని రోజులుగా నేను చెప్పి జిల్లాలో ఒక కేసు డిఫికల్ట్గా ఉన్నప్పుడు మీకు ఇన్ని సూచనలు చేసిన తర్వాత కూడా మా ఆఫీసర్లో ఇప్పటికీ మీకు టైం ఇస్తున్నాను. ఏమన్నా ఈ 2-3 రోజుల్లో పాసిబుల్ అవుతాయి. ఆయన బుక్ చట్టంలో ఎక్కడ లేదు, ధరణి చట్టంలో కానీ యాక్ట్లో ఎవరి పుస్తకం వాళ్ళకి ఇవ్వాలి, ఎవరి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇవ్వాలి. ఏదైనా లీగల్ పోయేటప్పుడు లీగల్ గా వాళ్ళకి ఏమన్నా చెబితే వాళ్ళు చేసుకోండి. అరే ధరణి యాక్ట్ లో కలెక్టర్కి చేంజ్ చేసే కావచ్చు ఏమన్నా యాక్ట్ మీటింగ్లో ఉన్నా మీటింగ్లో మీరు ఏదైనా చేయండి అని సెక్షన్ 6(1) ప్రకారం ఆయన అడిగిన సమాచారం మీ దగ్గర బుక్ అవైలబుల్ ఉంది, రికార్డులో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చారని మీ డీపీ గారే చెప్పారు. ఒకరేమో ఉన్నారని చెప్తారు, ఒకరేమో లేదని చెప్తారు. నా కమిషన్ వచ్చినప్పుడు ఒకరేమో బీరువాలో ఉంది కానీ మేము మాకు ఇచ్చే అధికారం లేదు, నేను జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ ఒక అధికారి చెప్తారు, ఒకరేమో నేను ఆర్ఐ అని చెప్తారు. ఎన్ని కేసులు జరిగింది దీని మీద? మీరు చెప్పేది ఒకటి ఉంటుంది, ఫీల్డ్ మీద ఉన్నది ఒక విధంగా ఉంటుంది. మీరు ఇప్పుడు నేను ఒకటే అంటున్నా, మీరు రైతులు ఉన్నారా ఎవరున్నారా వాళ్ళ విషయంలో మనకు సంబంధం లేదు. యాక్ట్ ప్రకారం యాక్ట్ ఏం చేస్తుందో దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. మా ఆదేశాలు మా ఆర్డర్ ఏమి ఇచ్చిందో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. కానీ మీరు ఇంప్లిమెంట్ చేయడానికే ఇవాళ ఈ పరిస్థితికి ఇక్కడ వచ్చింది. ఇంప్లిమెంట్ చేసి ఉంటే ఇక్కడ వరకు రాదు కదా, ఇంప్లిమెంట్ చేసి ఇక్కడ వరకు రాదు కదా. నెక్స్ట్